ఫ్రీ బస్ అంటున్నారు, ఎవరు ఎక్కుతున్నారు అందులో గుద్దుకునుడు తన్నుకునుడు. ఆడోళ్ళకి ఫ్రీ బస్ పెట్టి మగవాళ్ళకి 50 రూపాయలు పెంచుతాడా? మూతి వాళ్ళ గట్టాలే ఉంది. ఎవరికి బుద్ధి ఉడితే వాళ్ళకి మీకు పలానాళ్ళకి వేస్తామని మీకు చెప్తామా? అదే దొడ్డు బియ్యం గిన్నెకేస్తే సన్నగా వచ్చినాయి. రేవంత్ రెడ్డి అయితే ఏమీ చేయలేదు. అంత సర్వనాశనం ఉన్నది. ఆ కాంగ్రెస్ వచ్చి కూడా ఏం లాభం లేదు. కేసీఆర్ వచ్చి ఇది ఒకటి పుణ్యం కట్టుకున్నాడు. కాలు పట్టుకొని కాళ్ళ మట్టలు తీసుకొని పోతాడు ఆయన. అట్లాంటి ప్రభుత్వాలు ఇవి. 4000 పింఛన్ వచ్చిందో ఒకసారి అడిగి చూడు. దీనంత వేస్ట్ ప్రభుత్వం ఇంకా ఏది లేదు. ఇంత వరస్ట్ ముఖ్యమంత్రి ఇంకెవడు లేడు ప్రపంచంలో, ఇంకా లేడు. రేవంత్ రెడ్డి చాలా మోసపోడు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? అందరు మాకు ఒకటి, మాకు పని కావాలి. బస్సులో ఎన్నో పనులు ఉన్నాయి. ఈ గోడ పని చుట్టూ కొన్ని ఇండ్లు ఇచ్చిర్రు, కొన్ని అట్లనే ఉన్నాయి. కొన్ని ఇండ్లు ఇచ్చిర్రు, కొన్ని అట్లాగా ఉన్నాయి. ఆ షెటాలు అట్లాగా ఉన్నాయి. బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ రెండు గవర్నమెంట్లలో మీకు సమస్య ఉందని చెప్తే ఎవరు ముందు వచ్చి చేసిర్రు? ఎవరు అందుబాటులో ఉన్నారు? ఇక ఎవరు ముందు వచ్చి చేసిర్రు అంటే ఇక పునాది వేసినోడు ఆయనని మన కేసీఆర్ వేసి 2500 ఇవ్వాలి కదా. పానం బాగలేదు, నాకు ఇది చేయలేవు, అది పని చేసుకోవడానికి పింఛన్కి అప్లై చేసిన. మరి ఆ 2500 ఇవ్వాలి కదా. మరి మా ఇంట్లో 4-5 మంది ఓట్లేస్తారు. కనీసం బతుకమ్మ చీరలు అన్న ఒక్క చీర రాలేదు. ఏమి రాలేదు. అది ఎవరికి వచ్చినాయి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారు. సన్నబియ్యం వస్తున్నాయి, అన్ని దొడ్డు బియ్యమే. రేవంత్ రెడ్డి అయితే ఏమీ చేయలేదు. నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా రావు. లిఫ్టులు కూడా వస్తలేవు. 3వ ఫ్లోర్లు ఎక్కి వస్తున్నాం. ముసలి వాళ్ళ మాట వాళ్ళు ఎట్లా ఎక్కాలి? ఆ ఇల్లు కట్టించారు. మాకు ఫస్ట్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. 3వ ఫ్లోర్ ఎక్కాలి. లైట్లు ఉంటాయి. రాత్రికి దొంగలు వస్తారు. ఎవరో బాధ్యత ఇట్లా కట్టించిపోయారు వాళ్ళు. అంత సర్వనాశనం ఉన్నది. ఆ కాంగ్రెస్ వచ్చి కూడా ఏం లాభం లేదు. మరి మంచిగా చేస్తేనే కానీ గుర్తు చేస్తాం. 50 ఏళ్ళ సంది చూస్తున్నాం. అప్పుడు టీడీపీ ఉండే అందరు పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండే, అది పోయింది. అప్పుడు లేదు. కేసీఆర్ వచ్చి ఇది ఒకటి పుణ్యం కట్టుకున్నాడు. ఆయన చేసిన దానికి ఇంత నన్నలు ఇలా పడ్డది. మరి ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చిరా అని చెప్తా ఉన్నాయి, గుంజుకుంటున్నాడు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకు 8-12 ఇండ్లు ఇచ్చేసిండు. మరి ఇంకా మా పిల్లలు మేము అందరం ఎక్కడ రోడ్డు మీద పడాలన్నా? 20 మంది పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళైన పిల్లలు. 20 మంది పిల్లలకి ఇస్తాడు. గోపినాథ్ సార్ చెప్పిండు, తల్లిల పిల్లలకి ఇస్తామన్నాడు. ఎండబెట్టిండు. పోయి బొందలగడ అన్నాడు. ఇప్పుడు మేము ఎండుతున్నాము. అడ్డమైన వాళ్ళు వచ్చి మా బిల్డింగ్లలో వస్తున్నారు. ఎవడెవడో వస్తున్నాడు, బయట వస్తున్నాడు. వేరే అక్కడ లేవా కొల్లుల బిల్డింగ్ అక్కడ ఇవ్వచ్చు కదా రేవంత్ రెడ్డి. 7 ఏళ్ళ కిరాయి అప్పుడు మాకు ఇచ్చినాడు. ఏ పార్టీ వాడు ఇచ్చిండు మాకు కిరాయి? ఎంత అవసరపడుతున్నాం మేము. లిఫ్ట్ లేక, కరెంట్ లేక, నీళ్ళు లేక. నువ్వు కట్టించు. మా జాగాలు తీసుకొని మాకే కట్టించినావు నువ్వు. మా పిల్లలు 4 పిల్లలు ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో. పిల్లలు ఎక్కడ పోతాం? మేము ఇంట్లో మా పిల్లలు కిరాయికుండా ఇదేనా గవర్నమెంట్ న్యాయం? వచ్చిన వాళ్ళకి అందరూ చెప్తున్నాం. మా నాయకులు అంతా పోయి వాళ్ళ కాలు మొక్కుతున్నారు. వాళ్ళ దగ్గర పాఠశాల బట్టలు తీసి పారేస్తున్నారు. మా లీడర్లు పోయినా కూడా అడిగినా కూడా వాళ్ళని తీసి పారేస్తారు లీడర్లను. ప్రభుత్వం అట్లా చేస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఓట్ల కోసం కాలు పట్టుకుంటారు. ఓట్లు వచ్చినంత సేపు కాలు పట్టుకుంటారు. మాకు మా పిల్లలు నాశనం అవుతున్నారు కదా. ఇప్పుడు వస్తారు, కాలు ఏళ్ళు మొక్కుతారు. ఓట్ల గురించి ఏ పార్టీ వాడైనా వస్తాడు, అవసరం ఉన్నదని. కాలు పట్టుకొని కాళ్ళ మట్టలు తీసుకొని పోతాడు ఆయన. అట్లాంటి ప్రభుత్వాలు ఇవి, దొంగ ప్రభుత్వాలు. మరి ఓట్లు అడిగినప్పుడు మళ్ళీ మధ్యలో రావాలి కదా. వచ్చి ఎక్కడ ఏమున్నదో అది తెలుసుకోవాలి కదా. రాత్రికి లైట్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, నీళ్ళు సరిగా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి వస్తున్నారు, అక్కడికి వెళ్ళి దిగుతున్నారు దొంగలు. గోడ సరిగానే లేదు. ఎవరికి అడగాలి? మరి వచ్చినప్పుడు ఓట్ల కొరకు వచ్చినప్పుడు మధ్యలో కూడా వచ్చి మీకు ఏమున్నది అమ్మా అని చెక్ చేయాలి. మరి ఒక్కొక్క ఇంట్లో 3 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీ కన్నా ఇల్లు ఇవ్వాలి కదా. మరి 3 కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరికన్నా ఒక్క ఇల్లు ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఇచ్చుతామంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఇప్పుడు ఫ్రీగా ఉన్న వాళ్ళకి, ఫ్రీగా వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు మంచిగా వాళ్ళకి లాభం పొందుతుంది. జాగాలు మేము ఇచ్చి మా ఇండ్లు వేరే వాళ్ళకి ఇస్తా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మాకు ఇస్తేనే మేము ఓట్లేస్తాం. లీడర్లు కూడా చెప్తాం, అందరు చెప్తాం. లీడర్ ఇక వాళ్ళే. సిఎన్ రెడ్డి ఎన్నో సార్లు వచ్చిండు. ఎన్నో సార్లు
నడు సార్ అని తోలుకొనే పోతారు. మా ఆడవాళ్ళకి మాట్లాడినారు ఏమి లేదు. ఏమన్నా ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు పోతారు. సరే అమ్మా, మరి ఇదైతే చెప్పండి అని గవర్నమెంట్ 6 పథకాలని కూడా ఇచ్చింది. ఏం లేదు. ఫ్రీ కరెంట్ అన్నాడు, అది కూడా రాలేదు. 500లకు గ్యాస్ అన్నాడు, అది కూడా రాలేదు. ఇంకా బిల్లులు ఎక్కువ వేస్తున్నాడు. కేసీఆర్దే బాగుంది, ఆయన్నే బాగా చేశాడు. ఏం లేదు, పెన్షన్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏది లేదు. ఎందుకమ్మా 6 గ్యారెంటీలు అవన్నీ మీరు వాడుకుంటారా? ఏం లేదు. వాడతలేరా? ఏంటిది 6 గ్యారెంటీలు? 6 గ్యారెంటీలు అంటే ఏంటిది? ఏది లేదు, అంతే బిడ్డ, ఇంకేం లేదు. కేసీఆర్ బాగా చేశాడు. ఇది ఫ్రీ బస్సు వాడతలేదా మీరు? ఫ్రీ బస్సు అంటున్నారు, ఎవరు ఎక్కుతున్నారు అందులో గుద్దుకునుడు, తన్నుకునుడు. ఆడోళ్ళకి ఫ్రీ బస్సు పెట్టి మగోళ్ళకి 50 రూపాయలు పెంచుతాడా? మూతి వాళ్ళ గొట్టాల ఉంది, బాగా చెప్పు. కాదమ్మా, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తలేదు. ఎవరికి వస్తుంది? 1000 రూపాయలు, 1000 రూపాయలు. మరి మీరు ఎక్కడ అధికారులు ఎవరైనా అడిగారా మాకు రావట్లేదని? మరి మేమేం చేయాలంటారు? 70 అధికారులు అడుగుతారు. మీకు ఇక్కడ దగ్గర ఎవరు కాంగ్రెస్ లీడర్? కాంగ్రెస్ లీడర్లు మాకు తెలియరు అసలు. ఓటు ఎవరికి వేస్తారు మరి ఎలక్షన్? ఓటు ఎవరికి? ఎవరికి బుద్ధి ఉడితే వాళ్ళకి. సరే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్ అంతే కదా. ఇప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ దగ్గరకు మీకు పలానాళ్ళకి వేస్తామని మీకు చెప్తామా? ఈ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఈ కేసీఆర్ కట్టించిండు, కేసీఆర్ కోపినాడు. ఫ్లాట్ వచ్చిందా? వచ్చింది. మావే ఇండ్లు. కరెంట్ బిల్లు ఫ్రీగా వస్తుందా? కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. అట్లా అదే దొడ్డు బియ్యం గిన్నె కేసే సన్నగా వచ్చినాయి. నవ్వుతావు, కరెక్టేనా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తలేరా ఓట్లు వేయమని మరి మీ దగ్గర? మాకెవరు రాలే. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ రాలే, ఎవరు రాలే. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటారంటే నేను మొత్తం ఓట్లు అయిపోయినాక చెప్తాం మేము, అప్పుడు రాండి. కొన్ని ఇండ్లు రావాలేమ్మా ఇక్కడ స్థానికంగా ఉంటే మేము. స్థానికంగా ఉన్న ఇండ్లలో 153 ఇండ్లు ఎన్ని ఉంటాయి, దాంట్లో ఇంకా 30 దాకా రావాలి మాకు ఇండ్లు. ఆ ఇండ్లు ఇవ్వలేదు అంతే మాకు, అంత కరెక్టే ఉంది. ఉన్నంత మందికి ఇచ్చిండు, ఇంకా ఒక 20, 25, 30 ఇండ్ల దాకా మా బస్తు వాళ్ళకి రావాలి. వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు, వాళ్ళు ఆపిండ్రు. వాళ్ళ ఇస్తే కొంచెం బాగుంటుందని మాకు ఆలోచన. చెప్పారా? మరి తిరుగుతూ ఉన్నాం, అప్పుడు గోపినాథ్ ఉండే తిరిగినాం. ఈ నెల ఆ నెల అని చెప్పేసి ముందుకు జరుపుతూ ఉన్నారు. ఇక వాళ్ళు ఇండ్లు గులగొట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు బయటనే ఉన్నట్టున్నారు. ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళు. కొంచెం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళే, అందులో 100 మందికి పైగా వచ్చినాయి. ఇంకా 25, 30 దాకా రావాలి ఇల్లు. ఆ ఇండ్ల గురించి తిరిగి మస్తు ఆఫీసులు తిరిగినాం. కలెక్టర్ ఆఫీస్ పోయినాము, ఆర్డీ ఆఫీస్ పోయినాము, ఎంఆర్ఓ తాగి పోయినాము, మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే ఉండే అప్పుడు తిరిగినాము. అన్నీ తిరిగినా వాళ్ళు ఈ నెల ఆ నెల ముందుకు జరుపుతా పోయి ఇంకా ఇవ్వలేరు. ఇంకా చాలా మంది ఇండ్లు రావాలి మరి, అదొకటే ఉంది. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఎలక్షన్స్ కు ఇప్పుడు ఓట్లు ఏమైనా వస్తారు, వచ్చిర్రా? మరి మీరు ఇంకెవరు రాలేరు, వస్తారు అనుకుంటా. ఇంకా రాలేరు, ఎవరు రాలేరు, ఇంకా రాలేరు. లోకల్ లీడర్లు ఎవరైనా కలుస్తలేరా మరి మీకు? లోకల్ లీడర్లు ఈ పొద్దు రేపు అంటున్నారు, రేపు సండే అట్లా వస్తారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో దొరకబట్టాలి. అదే పబ్లిక్ అంతా చూసుకుంటే ఉన్నారు. ఎందుకంటే ఇది పోయిందంటే మళ్ళీ వస్తారా మీ దగ్గరికి? పోతే రారిగా, అంతే కదా, ఏదైనా అంతే, పోతే రారిగా. ఇక్కడ స్థానికంగా ఉండి కూలగొట్టుకున్న ఇండ్లకు వాళ్ళకి ఇచ్చేదాకైతే అడుగుతాం మేము. అడిగిందాక మాకు వచ్చినాయి, ఇంకా చాలా మందికి రావాలి. ఆ ఇండ్ల గురించి అడుగుతున్నాం. కొంచెం ఎవరైనా సరే, ఏ నాయకుడు అయినా సరే మాకు అవి ఇప్పిస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. పట్టించుకుంటలేరు. ప్రతి ఆఫీస్లో మా ఫైల్స్ ఉన్నాయి, అందరి పెట్టినాం. మా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళే, వేరే వాళ్ళు ఏం కావు, ఇక్కడ ఉన్న వాళ్ళే. వాళ్ళు ఏం స్పందిస్తలేరు. ఎలక్షన్ వచ్చేసింది, మళ్ళీ ఏమంటారు ఇక. ఏది ఎక్కడ ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది? ఎవరినైనా అడుగో. 2500 ఇస్తారని ఇచ్చిందేమో. 4000 పింఛన్ వచ్చిందేమో, ఒకసారి అడిగి చూడు. ఎవరికి చేసింది పెట్టు. 2500 ఎవరికి చేసిండు? ఎక్కడ ఎవరికి చేసింది లేదు. ఆయన ఏది చేయలేదు. దీనంత వేస్ట్ ప్రభుత్వం ఇంకా ఏది లేదు. ఇంత వరస్ట్ ముఖ్యమంత్రి ఇంకెవడు లేడు ప్రపంచంలో, ఇంకా లేడు. పుట్టవాడు కూడా ఇంకా ఇంతకైతే పుట్టలేదు, ఇప్పుడు కూడా పుట్టబోడు కూడా అట్లే, అంతే. మాట వరకే, మాటలు అంటాడు మాత్రం పని చేసే అవకాశమే లేదు. వేస్ట్ అతని నమ్మకం కూడా వేస్టే. తుపాకి రామునికి అతనికి తేడా ఏం లేదు, మాటల్లో చేతులు ఏం లేవు, ఏ ఒక్కటి లేదు. రైతు బంధు బంద్ చేసిండు.
కళ్యాణ పథకం బంద్ చేసిండు. తులం బంగారం కళ్యాణ పథకం వేయట్లేదు కదా ఇప్పుడు. ఎవరికి ఇస్తున్నారు చూపెట్టండి. అన్ని బంద్ అయిపోయినాయి. కేసీఆర్ అయితే కేసీఆర్ కిట్ అని చెప్పి ఆడలు ఎవరైనా డెలివరీ అయితే వాళ్ళకి ఇచ్చేది. ఆ కిట్టు బంద్ చేసిండు, అన్ని బంద్ చేసిండు. ఏమున్నా కాంగ్రెస్ నేను ఏమి ఇచ్చింది లేదు, పొచ్చింది లేదు. ఆయన రైతు బంధు కూడా ఎగ్గొట్టిండు. రెండేంటి అసలే లేదు. నేను కూడా రైతునే. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను కాదు, ఊళ్ళో నాకు కూడా భూమి ఉన్నది. ఒకేసారి ఇచ్చేసిండు అంతే. ఒకసారి వచ్చింది 2 సంవత్సరాల్లో ఇప్పటి వరకు. మిగతా 3 ఎగ్గొట్టేసిండు అయిపోయి. ఏమన్నా మేము ఇస్తున్నాం, ఇది చేసి పెడుతున్నాం అంటున్నాడు తప్ప ఏది లేదు ఇప్పటి వరకు. ఆయన చేసింది లేదు, పెట్టింది లేదు. కరెంట్ బిల్లా ఎవరికి ఇచ్చింది చూపెట్టమని ఒకసారి. మా ఏరియాలో మాత్రం ఎవరికి లేదు. ఉన్న వాళ్ళకి మాత్రం బిల్లు బరాబర్ వేస్తున్నాడు. ఇప్పుడు ఒక నెల కట్టకపోతే అంతకుముందు 10 రూపాయలు 15 రూపాయలు ఫైన్ వేసేవాడు. ఇప్పుడు 40 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. దాని 40 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. మేమే కడుతున్నాం. ఒక నెల లేట్ అయినందుకు. అది కూడా 2 రోజులు లేట్ అయినందుకే. 20 తారీఖు దాటిందంటే ఫైన్ పడుతూనే ఉంది 40 రూపాయలు ఆటోమేటిక్గా. ఆడలకు ఫ్రీ బస్సు పెట్టిండు. ఇప్పుడు బస్సు రేట్లను పెంచిండు. ఇప్పుడు ఏంటంటే బోడబండ నుంచి ఇంతకుముందు 30 రూపాయలు ఉండే, ఇప్పుడు 40 రూపాయలు చేసిండు. అదే మన కరీంనగర్కి వెళ్ళాం, 250 రూపాయలు ఉండే, ఇప్పుడు 375 రూపాయలు అయినాయి. అంటే 125 రూపాయలు ఎక్స్ట్రా పెంచిండు. ఆ వరంగల్కు 270 రూపాయలు ఏమో ఉండే, అటువంటిది ఇప్పుడు 400 రూపాయలు అయింది. దాన్ని మొత్తం టోటల్గా ఎక్కించి పెట్టింది తప్ప ఇంకేం లేదు, చేసింది లేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఆయనే 5,60,000 కోట్లు ఏమో అప్పు చేసిండు అన్నాడు కదా. ఆయన చేసిన అక్కడ ఇట్లా రోడ్లు వేసిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు, రైతు బంధు ఇచ్చేసిండు, కళ్యాణ పథకం ఇచ్చిండు, అన్ని చేసిండు. పోతే ఇంటింటికి భగీరథ అని చెప్పి వాటర్ ఇచ్చేసిండు, అన్ని పెట్టిండు. సరే ఓకే, అట్లా చేసిండు, ఓకే. ఆయన అప్పు చేసిండు. మరి ఈయన నోటితోటి చెప్తున్నాడు కదా 2,48,000 కోట్ల రూపాయలు మాత్రమే నేను చేసినట్టున్నాడు. మరి ఎవరికేం చేసిండు? ఎవరికైనా ఇచ్చిండా? పోనీ వాళ్ళకు పింఛనైనా సరిగ్గా ఇచ్చిండ? వాళ్ళకు బిల్లు పింఛన్ లేదు. వాళ్ళకు 2,500 ఇస్తున్నాడు, అది లేదు. 6 పథకాలు కాదు అవి, 420 పథకాలు అంటే దొంగ పథకాలని అర్థం. అవి ఇచ్చింది లేదు. 420 అంటే అంతే కదా, 420 అంటే అంతే కదా. 420 పథకాలు అంటే 420 అన్నట్టుగానే ఉంది ఇది. పాపం గరీబుల ఇండ్లని మొత్తం హైడ్రా అని చెప్పి గరీబుల ఇండ్లని కొట్టేసిండు. ఓవైసీ వాళ్ళ 2 కాలేజీలు ఉన్నాయి, 2 కాలేజీలు ఉన్నాయి, 2 స్కూళ్ళు ఉన్నాయి. అవి అంటే వీళ్ళకి అడ్డు రాలేదంటే అవి గులగొట్టకుండా అట్నే వదిలిపెట్టేసిండు. గరీబుల ఇండ్లు మాత్రం అడ్డు వచ్చినాయి, వాళ్ళని మొత్తం గులగొట్టేసిండు. పాపం ఎల్లమ్మ బండలు కూడా అట్లే చేసిండు, గాజుల రామారావులు అట్లే గులగొట్టిండు. ఈ గరీబులకు జోలికొస్తాడు తప్ప ఉన్నోళ్ళ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు మరి ఏమి ఇస్తున్నారో, ఆయనకి ఏమి ఇస్తున్నారో, వీళ్ళు ఏం పుచ్చుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఉన్నోని దగ్గరికి పోతలేడు. అక్కడనే గాజుల రామారావులోనే పెద్ద బిల్డింగ్ కట్టిండు, 25 ఎకరాల వెడల్పుతోటి పెద్ద అపార్ట్మెంట్ వేసిండు. ఆ అపార్ట్మెంట్ కూలగొట్టడానికి పోలేదు, కానీ గరీబుల ఇళ్ళని మొత్తం కూలగొట్టిండు. అక్కడ రేవంత్ రెడ్డి ఎంత వరస్ట్ పరిపాలన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇక చేయబోతారో లేదో నాకు కూడా తెలియదు. కేసీఆర్లో 10% లేడిన, 10%. 2,48,000 కోట్లు అప్పు చేసినాడు. ఏం చేసిండు? ఎవరికి ఇచ్చిండు చెప్పండి? ఆయన చేసిన ఆయన మొత్తం తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో పారవోసి వస్తున్నాడు. నెలకు 2 సార్లు పోతాడే, ఆడ పెట్టేసి వస్తున్నాడు తప్ప ఇంకా ప్రజలకు చేసింది అయితే ఏమీ లేదు. ఒక ఫ్రీ బస్ అని చెప్పేసి ఆడలోకి మొగలు తగలాడ పెడుతున్నాడు. మొగని చెప్పకుండా పిల్లమే బస్ ఎక్కి వెళ్ళిపోతుంది ఆల్రెడీ. అన్ని చేస్తామని అన్ని చేసారు. ఓట్లేసి గెలిపించినాక ఇట్లా చేస్తే బాగుంటది కదా. గెలిపించినప్పుడు అన్ని చేయాలి కదా, చేస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే కేసీఆర్, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గెలవాలి. పింఛన్లు చేస్తామన్నాడు, పింఛన్లు వస్తలేవు. మొగడు చచ్చిపోయిన 4,000 5,000 చేస్తామన్నాడు. ఆ ఏడా వస్తున్నాయి, అవే 2,000 చిల్లర వస్తున్నాయి అంతే. కేసీఆర్ మంచిగా చేసిండు. ఈయన వచ్చి ఏమి చేసలేడు. మాకు అన్ని ఇప్పించేటివి ఇస్తామనేటి వల్ల ఇచ్చలేడు, ఏమి ఇస్తలేడు. కేసీఆర్ అన్ని మంచిగా చేసిండు. మాకు జీతాలు మున్సిపాలిటీ పని చేస్తాను, జీతాలు పెంచిండు. ఇప్పుడు ఏం లేదు, మా గురించి ఏం పట్టించుకుంటలేడు ఆయన. అంటే ఆయనకైతే పడుతున్నాయి, పడుతున్నాయి కానీ జీతాలు ఏం పెంచలే. ఆయన ఉంటే వాళ్ళకి ఈ పార్టీ పెంచుతుండే. ఆయన మంచిగా చేసిండు, ఈయన ఏం చేయలే. ప్రభుత్వ పథకాలు ఏమైనా మీకు అతున్నాయా? ఇండ్లు ఇస్తామని ఇండ్లు ఇప్పిపోయా. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరిలో ఎవరు బెటర్ అనుకుంటారు? కేసీఆర్ మేలు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పినారు 2,500 ఇస్తామని, అది కూడా ఇవ్వట్లే. మేము కిరాయి కట్టుకుంటున్నాం, కిరాయిలు పిల్లల ఫీజు లేక మేము తల్లాడుతున్నాం. ఎవరు వచ్చినా మాకేం లాభం లేదు అన్నట్టుంది ఇవాళ రేపు. కాంగ్రెస్ పథకాలు మీరు లబ్ధి పొందలేరా? మనకేముందండి, ఇప్పుడు ఏంటంటే అవి 2,500 ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. మాకు ఇల్లు లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం, పేరు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా వేసినాం, అప్పుడు కూడా రాలే. లీడర్స్ కి చెప్తలేరు మీరు? స్థానికంగా ఉండే లీడర్స్, అధికారులకి అందరు వస్తారు, ఎలక్షన్ టైంలో వస్తారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చిరు అలా వస్తారు, అవునమ్మా అంటారు, ఈ పార్టీకి వేయండి అంటారు, ఓటేస్తాం, గెలుస్తాం, అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు. ఈ బస్సుకి ఎవరు వస్తారు అడగనికే? ఇప్పుడు వస్తారు కదా ఎలక్షన్, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేయమని. అవునండి, వచ్చినప్పుడు చెప్తారా మరి?
చెప్తామండి, ఎందుకు చెప్పం. మాకు ఇల్లు కావాలి, పిల్లలు ఉన్నారు, జాయింట్ ఫ్యామిలీ మాది, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఈ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మీరు ఏం లబ్ధి పొందలేరా? ఏం లేదండి, నిజం చెప్పాలంటే పిల్లల పేరు ఒకటి కేసీఆర్ గారు ఉన్నప్పుడే అప్లై చేసినాం, అదొకటి రేషన్ కార్డులో వచ్చింది అంతే. మాకు రేవంత్ రెడ్డి గారితో ఏం రాలే మాకు. కేసీఆర్ ఉన్నప్పుడే మీ పిల్లల పేరు రేషన్ కార్డులు ఎక్కినాయా? అప్పుడే అప్లికేషన్ ఇస్తే ఇప్పుడు ఎక్కినాయి. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీకు 6 గ్యారెంటీలు అన్ని పెద్ద సంతృప్తికరంగా లేరా? ఏం లేదు, ఒక్కటి బస్సులు ఒక్కటి ఫ్రీ పెట్టారు, మిగతా ఏం ఫ్రీ పెట్టలేదు. అదే కార్ అయితే అన్ని ఫ్రీ చెప్పారు, పిల్లలకి కూడా చదువుకునే పిల్లలకి కూడా మనీ ఇవ్వడం, స్కాలర్షిప్లు ఇవ్వడం అవి చేస్తున్నారు. కారే కావాలి మాకు. మళ్ళీ ఒక సన్న బియ్యం ఒక్కటే అదొక్కటే ఇస్తున్నారు, ఏం బాగలేదు. కాంగ్రెస్ వద్దు, కాంగ్రెస్ వచ్చి నుంచి ఏం లేవు మాకు, ఎవరికి ఏం లేవు. ఏం చేస్తలేరా? పింఛన్ రాసిన పింఛన్ కూడా వస్తలేదు. నేను డయాలసిస్ మనిషిని, మీకు వస్తలేదు. డయాలసిస్ పేషెంట్ని రాసినాము, రాసి కూడా వస్తలేదు. ఇక్కడ మీకు అన్ని సరిగా జరుగుతున్నాయా? ఏటివి వస్తలేవు చూడి. బియ్యం కార్డులు వస్తాయని బియ్యం కార్డులు రాకపో వచ్చినవే తీసేసిరి. ఇప్పుడు మరి ఫ్రీ గ్యాస్ వస్తుందండి, అది రాకపో. బిల్డింగ్లు వస్తాయండి, అవి రాకపో. జీరో మీద గ్యాసులు వస్తాయండి, అవి రాకపో. ఏం రాకపో. ఊరికి ఎవరికోరికి అదెంత హక్కు ఉండదు కాబట్టి వేయాలంతే. ఏ పథకాలు వస్తలే మీకు? మాకు ఏటివి వస్తలేదు చూడు, మరి ఎక్కడ కష్టం తప్ప. అవి ఇంద్రమ్మ పథకాల కింద బిల్డింగ్లు వస్తాయండి, అవి రాకపో. ఆ కార్డు ఒకటి జాగ్రత్తగా పెట్టుకోండి అంటే అదొకటి పెట్టుకున్నాం చూడు, ఇంకంతే.